హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో లేచేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ట్రీబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టెంగ్ సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన షూలను రూపొందించిన ఐఐటి పేరేంటి? What is the name of the IIT that recently developed advanced shoes incorporating triboelectric నానో జనరేటర్ టెక్నాలజీ? అంటే తానంతట అదే మరి సోలార్ శక్తిని తయారు చేసుకునేటువంటి షూస్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఐఐటి ఇండోర్ వారు దీన్ని రూపొందించడము జరిగింది. ఐఐటి ఇండోర్ ట్రీబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన షూలను రూపొందించింది. ఇది మానవ చలనం నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది మరియు నిజ సమయ లొకేషన్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ని కూడా అనుసంధానం చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి డెలివరీ చేయబడిన ఈ బూట్లు సాయుధ దళాల సిబ్బంది యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు అనేక ఇతర రంగాలలో అప్లికేషన్లను కలిగి ఉండడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. టెక్నాలజీ అవలోకనం: బూట్లు టీఈఎన్జీ సాంకేతికత ద్వారా శక్తిని పొందుతాయి. ఇది ప్రతి అడుగు నుండి గతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఈ శక్తి షూ యొక్క ఏకైక పరికరంలో నిల్వ చేయబడుతుంది. ఇది చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను శక్తినిస్తుంది. అదనంగా ఖచ్చితమైన ప్రత్యక్ష స్థాన ట్రాకింగ్ కోసం బూట్లు జీపీఎస్ మరియు ఆర్ఎఫ్ఐడి సాంకేతికతలతో అమర్చబడి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఓకేనా? నెక్స్ట్ వన్. బంగ్లాదేశ్లోని అస్థిర పరిస్థితులను సరిహద్దులో అంచనా వేయడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది కమిటీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అసెస్ ద బోర్డర్ ఇన్స్టెబిలిటీ ఇన్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేయడంతో పరిస్థితులు అయితే చేదాటిపోయేలా ఉన్నాయండి. మరి మన భారతదేశంలోనికి కూడా చాలామంది వలసలు రావడానికి కూడా ప్రయత్నిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది బార్డర్ వద్ద అనేటువంటి ఆ యొక్క అంశాలను అంచనా వేయడానికి ఒక కమిటీ వేశారండి. దానికి చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఏడీజీ గారు అయితే ఉంటారండి. వివరాలు చూద్దాం. బంగ్లాదేశ్లోని అస్థిర పరిస్థితులకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఇండో బంగ్లాదేశ్ సరిహద్దును పర్యవేక్షించడానికి మరియు పొరుగు దేశంలోని భారతీయ పౌరులు మరియు మైనారిటీ వర్గాల భద్రతను నిర్ధారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ బంగ్లాదేశ్ అధికారులతో కమ్యూనికేషన్ నిర్వహిస్తుంది మరియు సరిహద్దు వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. కమిటీ వివరాలు చూసినట్లయితే చైర్పర్సన్ ఏడీజీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ సభ్యులు ఎవరెవరున్నారు? ఐజీ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ సౌత్ బెంగాల్ బిఎస్ఎఫ్, ఐజీ బిఎస్ఎఫ్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ త్రిపుర, సభ్యుడు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కార్యదర్శి ఎల్పిఏఐ, ఓకేనా? ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకదారులుగా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ ఫ్లాగ్ బేరర్ ఎట్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ద ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి అండి. మను భాకర్ కాంస్య పథకాలు 2 కాంస్య పథకాలను సాధించినటువంటి షూటింగ్ క్రీడాకారిణి, మరియు శ్రీజేష్ మన యొక్క హాకీ కాంస్య పథకం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేష్ అయితే ఇద్దరు ఉండబోతున్నారు.
ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ మరియు పిస్టల్ షూటర్ మను భాకర్ భారతదేశానికి సహ జెండా బేరర్లుగా ఉంటారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం శ్రీజేష్ యొక్క అద్భుతమైన కెరియర్ మరియు భాకర్ యొక్క ఇటీవలి విజయాలను హైలైట్ చేస్తుంది. శ్రీజేష్ గౌరవప్రదమైన పాత్ర. భారత హాకీలో ప్రసిద్ధి చెందిన పిఆర్ శ్రీజేష్ మను భాకర్తో కలిసి జెండా మోసే పాత్రను పంచుకోనున్నారు. నెక్స్ట్ ఐఓఏ ప్రెసిడెంట్, ఓకేనా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పిటి ఉషా ఐఓఏకు నాయకత్వం మరియు భారత బృందంలో శ్రీజేష్ భావోద్వేగ మరియు ప్రజాదరణ పొందిన ఎంపికని ఉద్ఘాటించారు. మరి 2 దశాబ్దాలకు పైగా భారత హాకీకి శ్రీజేష్ అందించిన ఆదర్శప్రాయమైన సేవ మరియు భారతదేశం యొక్క కాంస్య పథకాన్ని గెలుచుకున్న తర్వాత అతని ఇటీవల పదవి విరమణ ఆ గౌరవానికి ప్రాముఖ్యతను జోడించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, దేశంలోనే 3వ అతిపెద్ద కొత్త టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇటీవల ఆమోదించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ చూద్దాం. విచ్ స్టేట్ రీసెంట్లీ అప్రూవ్డ్ సెట్టింగ్ అప్ ద 3rd లార్జెస్ట్ న్యూ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ? ఎక్కడండి? ఆప్షన్ బి, ఛత్తీస్గఢ్లో. ఇటీవల సంవత్సరాలలో పులుల జనాభా పడిపోవడంతో ఛత్తీస్గఢ్ ఆగస్టు 7న దేశంలోనే 3వ అతిపెద్ద కొత్త టైగర్ రిజర్వ్ను నోటిఫై చేయడానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనను క్లియర్ చేసింది. మరి గురు ఘసీదాస్ ఏంటండి? గురు ఘసీదాస్ టామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. దీని పేరేంటండి? గురు ఘసీదాస్ టామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఇప్పటికే ఉన్న జాతీయ ఉద్యానవనాన్ని వన్యప్రాణుల అభయారణ్యంతో అనుసంధానిస్తుంది. ఇది పెద్ద పిల్లులు అంటే ఏంటి? టైగర్స్ కోసం ఛత్తీస్గఢ్లోని 4వ రిజర్వ్. ఇది రాష్ట్రంలోని 4 ఉత్తర జిల్లాలో 2829 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. పులుల జనాభా 46 నుంచి 17కు పడిపోయిందండి. జూలై 2023లో విడుదల చేసిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక ప్రకారం ఛత్తీస్గఢ్లో పులుల జనాభా 2014లో 46 నుంచి 2022లో 17కు పడిపోయిందంటూ తెలియజేశారు. సో మరి వాటిని పెంచే ఉద్దేశంతో మరి దేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ ది వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్. ఏ పేరు మార్చారండి? ఆప్షన్ సి, ముక్త్యాల ఎత్తిపోతల పథకము. ముక్త్యాల ఎత్తిపోతల పథకము అమరావతి. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల కసర్ పేర్లను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్ ప్రభుత్వము వైఎస్ఆర్ సహా వైకాపా నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. ఈ నేపథ్యంలో వాటి పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును మార్చారు. దీన్ని గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని కూడా పేర్కొనడాన్ని మనము ఇక్కడ గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ రైస్ ఏటీఎం వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అండి, ఒడిషా రాష్ట్రంలో అండి. ఓకేనా. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఏటీఎంలో అయితే ఉపయోగించబోతున్నారండి. వివరాలు చూద్దాం. ఒడిషా భారతదేశపు మొదటి రౌండ్ ది క్లాక్ ధాన్యం పంపిణీ యంత్రాన్ని పరిచయం చేసింది. అంటే 24 hours బియ్యం పంపిణీ చేస్తుంది. దీనిని అన్న పూర్తి గ్రెయిన్ ఏటీఎం అని పిలుస్తారు. అన్న పూర్తి గ్రెయిన్ ఏటీఎం. ఇది రేషన్ కార్డుదారుల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థని మార్చడానికి రూపొందించబడింది. ఒడిషా యొక్క మొదటి రైస్ ఏటీఎం ఎలా పనిచేస్తుందంటే, ఆపరేషన్ ఏటీఎం కేవలం 5 నిమిషాల్లోనే 50 కిలోల వరకు బియ్యాన్ని 0.0 యొక్క కనిష్ట ఎర్రర్ రేటుతో పంపించే, అంటే అంత అక్యురేట్గా ఉంటుందండి. ఓకే, వినియోగం
వినియోగదారులు తమ రేషన్ కార్డు నంబర్ను టచ్ స్క్రీన్పై నమోదు చేసి పూర్తి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ పూర్తి చేసి విజయవంతమైన ధృవీకరణ తర్వాత వారి బియ్యాన్ని 25 కిలోల వరకు అయితే ఒక్కసారికి 25 కిలోల వరకు అయితే స్వీకరిస్తారు అంటూ ఇక్కడ తెలియజేశారు. దీని ద్వారా మరి రేషన్ షాపుల్లో జరిగేటువంటి అక్రమాలను ఖచ్చితంగా అరికట్టవచ్చు అనేది ఇక్కడ వీరు తెలియజేసినటువంటి ముఖ్యమైన అంశము. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024లో 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో భారతదేశానికి కాంస్య పథకాన్ని అందించిన క్రీడాకారుడి పేరేంటి? ఇప్పటివరకు మొత్తం 6 పథకాలు వచ్చాయండి మనకి. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అథ్లెట్ హూ గేవ్ ఇండియా ఎ బ్రాంజ్ మెడల్ ఇన్ ద 57 kg రెజ్లింగ్ కేటగిరీ ఎట్ ద ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024? ఆప్షన్ ఏ అండి అమన్ సెహరావత్. చాంప్ డి మార్స్ ఎరీనాలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో భారతదేశానికి చెందిన అమన్ సెహ్రావత్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు. శుక్రవారము 13-5తో నిర్ణయాత్మక స్కోర్తో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ను ఓడించిన యువ గ్రాప్లర్ అసాధారణమైన నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఎగ్జామ్లో ప్యారిస్ ఒలింపిక్స్ గురించి ఖచ్చితంగా ఒక మార్కు మనకు వస్తుంది. ఓకే, దేశవ్యాప్తంగా సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఆగస్టు 6న ప్రకటించిన కార్యక్రమం పేరేంటి? ఒక కార్యక్రమాన్ని ప్రకటించిందండి దేశంలో సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి. ఓకే, చూద్దాం. What is the name of the program announced on August 6th by Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission to tackle social challenges across the country? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మిలియన్ డిజైనర్లు బిలియన్ డ్రీమ్స్ అండి. ఓకే, వివరాలు చూద్దాం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఆగస్టు 6న మిలియన్ డిజైనర్లు మిలియన్ డ్రీమ్స్ ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. ఈ వినూత్న కార్యక్రమం సంక్లిష్టమైన సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యవస్థల రూపకల్పన పరిజ్ఞానం ఎలా భారతదేశం అంతటా వ్యక్తులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సో DAYNRLM సహకారంతో లీప్ నేతృత్వంలోని లీప్ అనేది హార్వర్డ్ THలోని డిజైన్ ల్యాబొరేటరీ ద్వారా భారతదేశంలో అభివృద్ధి చేయబడిన బహుళ విభాగాల పని నుండి ఉద్భవించిన ఉత్ప్రేరకమైన సంస్థగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న అశోక సీమౌంట్, చంద్రగుప్త శిఖరము మరియు కల్పతరు రిడ్జ్ ఎక్కడ నిర్మిస్తున్నారు? అశోక సీమౌంట్, చంద్రగుప్త శిఖర అండ్ కల్పతరు రిడ్జ్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. వేర్ ఆర్ ద స్ట్రక్చర్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్? ఎక్కడండి? ఆప్షన్ ఏ హిందూ మహాసముద్ర నీటి అడుగున అయితే వీటిని నిర్మిస్తున్నారు. ఎందుకోసమో చూద్దాము. భారతదేశం నుంచి వచ్చిన ప్రతిపాదనలను అనుసరించి హిందూ మహాసముద్రంలో 3 నీటి అడుగున భౌగోళిక లక్షణాలు అధికారికంగా పేరు పెట్టబడ్డాయి. ఇవి ఇటీవల అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్స్ ఆర్గనైజేషన్ మరియు యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ చే గుర్తించబడిన అశోక సీమౌంట్, చంద్రగుప్త శిఖరం మరియు కల్పతరు రిడ్జ్ నిర్మాణాల వివరాలు. అశోక సీమౌంట్ 2012లో అకాడమిక్ నికోలాయ్ స్ట్రాకో అనే రష్యన్ పరిశోధన నౌక ద్వారా కనుగొనబడింది. ఇది నీటి అడుగున పర్వతం దాదాపు 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చంద్రగుప్త రిడ్జ్ 2020లో భారతీయ పరిశోధన నౌక MGS సాగర్ ద్వారా కనుగొనబడింది. ఈ శిఖరం పొడుగుగా మరియు ఓవల్ ఆకారంలో 675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలియజేశారు. ఓకేనా, సో వీటిని అయితే కనుగొని వీటిని గుర్తిస్తున్నట్లుగా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా, అంతేకాకుండా వీటిని కాపాడే బాధ్యత కూడా వీటికైతే ఇవ్వడం కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల దేశంలో విపత్తు రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ DRPTSని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఇది? రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ఏ డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ DRTPS? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నాగాల్యాండ్, ఈశాన్య రాష్ట్రము. ఆరోగ్య శాఖ ఉద్యోగుల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉపస్థితి పోర్టల్ను ప్రారంభించింది?
విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ఉపస్థితి పోర్టల్ ఫర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్? ఆప్షన్ ఏ అండి జార్ఖండ్. అది చుంచనగిరి నెమలి అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇదే రాష్ట్రంలో ఉంది. అది చుంచనగిరి పీకాక్ శాంక్చురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. ఇటీవల ఫిజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఎవరికి లభించింది? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ఫిజీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ? ఎవరికండి? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లభించింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మానవ అవయవాల అతుకులు లేని రవాణా కోసం తన మొదటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ప్రవేశపెట్టింది? రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ద సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్? ఆప్షన్ సి అండి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.